Dear students and parents, welcome to Dr. TCS Care. Students and parents, so JEE Main 2024 అనేది చాలా టఫ్ గా ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. సో చాలా మంది స్టూడెంట్స్ కి మంచి పర్సెంటేజ్ వచ్చినప్పటికీ కూడా ఈ కాంపిటీషన్ వల్ల మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం తక్కువ కనబడుతుంది. కాబట్టి కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అయినటువంటి థాపర్ యూనివర్సిటీ లాంటి కాలేజ్ గురించి కూడా వీడియోస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ రోజు అయితే థాపర్ యూనివర్సిటీ గురించి చెప్తున్నాను, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ గురించి మీకు ముందు చెప్తాను అనమాట. ఈ మన పర్టికులర్ గా ఈ వీడియోలో అయితే థాపర్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది, సో ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఏందని కూడా మనం మొత్తం వీడియో డిస్కస్ చేద్దాము. సో వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ థాపర్ యూనివర్సిటీ గురించి మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు అప్లై చేయొచ్చు అని కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్, అదేవిధంగా కాలేజ్ సెలక్షన్ గైడెన్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందో దానికి మీరు హైయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది. ఈ నెంబర్ కేవలం ఎవరైతే స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఎవరికైతే కాలేజ్ సెలక్షన్స్ గైడెన్స్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ కండి. మిగతా వాళ్ళు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇక మనకి థాపర్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ 1 కనుక మనం తీసుకున్నట్లయితే, సో మోడ్ 1 వచ్చేసి మనకి జేఈ మెయిన్ స్కోర్ మీద ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. అయితే ఎవరైతే 2022లో పాస్ అయినా, 23లో పాస్ అయినా, 24లో ఎవరైతే ఇప్పుడు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ మెయిన్స్ 2024 రాసినట్లయితే ఇక్కడ మీరు ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా మీకు ఇక్కడ 75% క్రైటీరియా అయితే లేదు, 60% ఆఫ్ ది మార్క్స్ ఉంటే సరిపోతుంది. అదే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% ఉన్నా సరిపోతుంది అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే మీకు జేఈ మెయిన్స్ వస్తుందో ఆ ర్యాంక్ వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. టోటల్ గా ఇక్కడ 3210 సీట్లు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఏ సీట్స్ ఉన్నాయని కూడా మీకు కొన్ని ఇచ్చారన్నమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఒక 960 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒక 360 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఒక 60 ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 120 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 360 ఉన్నాయి. ఇట్లా మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ కలిపి కూడా దాదాపు మీకు 3210 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ మోడ్ 2లో వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి మీకు 70% ఆఫ్ ది మార్క్స్ మినిమం అనేది ఉండాలి. 70% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీ వారు అయితే 65% ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్ 2024 అయితే రాసి ఉండాలన్నమాట. ఈవెన్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు రాసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఇక మోడ్ 2లో కూడా ఒకవేళ మీరు జేఈ మెయిన్ కనుక రాయకున్నట్లయితే వాళ్ళు డిసెంబర్లోనే వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయిపోయింది, టీఏఈటీ అనేది. అది రాసి ఉన్నట్లయితేనే మీరు ఈ మోడ్ 2 ద్వారా ఈ కాలేజీలో వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి చాలా మంది రాశారు, రాయలేదు. బట్ రాయని వాళ్ళకి మాత్రం జేఈ మెయిన్ రాసి ఉన్నట్లయితే ఇది మీకు అడ్వాంటేజ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే May 8th ఈజ్ ద లాస్ట్ డేట్. సో విత్ 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజుతోని May 8th తర్వాత అయితే మాత్రం మీరు అప్లై చేయొచ్చు, కానీ 2000 అనేది మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ కి అయితే July 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే May 8th తర్వాత 2000తో అప్లై చేయొచ్చు అంటున్నారు, కానీ ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఒకటి మీరు గమనించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. ఎంత ఫీజు ఉండొచ్చు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపు టోటల్ ఫీజు వచ్చేసి మీకు టోటల్ 8 సెమిస్టర్ కి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే దాదాపు 23 lakhs అవుతుంది అనమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటివి అయితే మీకు 21 lakhs అవుతుంది. అండ్ మిగతా బ్రాంచెస్ అదేవిధంగా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికైతే మీకు 18,20,000 అవుతుంది అనమాట. ఇది ఫీ స్ట్రక్చర్ అనేది. అదే ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ అనేది కూడా చూపించాను. 2019, 20, 23 వరకు చూపించాను అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ 23లో 55 lakhs వెళ్ళింది. మీడియం ప్యాకేజ్ వస్తే మనకి 11 lakhs వరకు ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి యూనివర్సిటీ, ఇక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఫీజు ఎక్కువ అనిపించచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి మీకు మెరిట్ స్కాలర్షిప్ అనేది ఉందన్నమాట. అంటే ఈ మెరిట్ స్కాలర్షిప్ కూడా దాదాపు 9 steps లో ఉందన్నమాట. ఏదో ఒక దగ్గర మీకు స్కాలర్షిప్ వస్తుంది. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా మెరిట్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. కాబట్టి మీకు మంచి స్కోర్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఫీజులో రాయితీ వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ జేఈ మెయిన్స్ తీసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ లో తీసుకున్నట్లయితే 37,185 ఉంది. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే సో 61,567. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంకోటి కూడా ఉందన్నమాట, అది 21,590. అంటే డిఫరెంట్ క్యాంపస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అది ఇక్కడ చూపిస్తున్నాం. అట్లా మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు. జేఈ మెయిన్ క్లోజింగ్ ర్యాంక్ అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ సో థాపర్ యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి ఎవరికైతే జేఈ మెయిన్ వచ్చి మేము మంచి ఇన్స్టిట్యూషన్ లో సీట్ రావట్లేదు అనుకున్న స్టూడెంట్స్ కి ఈ థాపర్ యూనివర్సిటీ అనేది చాలా ఫేమస్ ఇండియాలో. మనకి పంజాబ్ లో ఉంటుందన్నమాట, ఇది పటియాలాలో. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎంతో మంది ఇక్కడ నుంచి చదివి మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారనమాట, మంచి ప్లేస్మెంట్స్ కూడా పొందారు. కాబట్టి ఎవరైతే అంత దూరం వెళ్లి చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెటర్.